వ్యక్తి స్వార్థం అనుకోవాలా, పార్టీ ప్లాన్ అనుకోవాలా. వినేష్ పొగ్గట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇదే. వాళ్ళు చేసినటువంటి రెజ్లింగ్ ఏది, రైతు ఉద్యమానికి రెజ్లర్ల మద్దతు, ఇది ప్రారంభం. అక్కడ ఆశించిన ఫలితం దక్కకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలు, అక్కడ చాలా పెద్ద ఎత్తునే దేశాన్ని డ్యామేజ్ చేయగలిగారు. కానీ ఏం జరిగింది ఫైనల్గా? కోర్టులే తీర్పు చెప్పలేకపోయినాయి. ఎందుకని? అక్కడ ఏ ఆధారాలు చూపించకపోవడం వల్ల. దాంతో ఆ దబాయింపును అడ్డుపెట్టి ఏం చేశారు, చివరికి 58 కిలోలలో పోరాడాల్సిన అమ్మాయి 50 కిలోల అమ్మాయిల్ని పక్కన పెట్టించింది. అంటే ఇక చివరికి అలా దబాయింపు పెట్టిందంటే, నేను ఇందులో చేస్తా, నేను 40 చేస్తాను, 40, 50 అంటే 50, అందులో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని తీవిచ్చేశారు. ప్రభుత్వం భయపడిపోయింది, అసోసియేషన్ భయపడిపోయింది. ఫైనల్గా వీళ్ళు కోరినట్టు చేశారు. చివరికి ఏమైంది? అక్కడ కూడా కోల్పోవాలని కావాలని కోల్పోయి కుట్రన్నది ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో చేరాక. దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఈ దేశానికి ద్రోహం చేసైనా సరే రాజకీయం చేయాలనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్ష్యం. ఎంతగా ప్రజల్ని మోసం చేయాలంటే అంతగా బహిరంగంగా జరుగుతున్నా సరే అవేమీ కాదు అంటూ మాట్లాడేటటువంటి మూర్ఖుల్ని మనం ఏం చేయలేం.